ఐపీఎల్ 2025కు సంబంధించి చాలా సందడి నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టి చెన్నై సూపర్ కింగ్స్ పైనే ఉంది. ఎందుకంటే ఎంఎస్ ధోని వచ్చే సీజన్లో ఆడతాడా లేదా అని తెలుసుకోవాలని అభిమానులు తహతహలాడుతున్నారు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు ప్రతి ఫ్రాంచైజీ రిటైన్ జాబితా ఎలా ఉంటుందన్న ఆసక్తి రోజురోజుకు పెరిగిపోతోంది. నలుగురికి మించి రిటెన్షన్ చేసుకునే అవకాశం లేకపోవచ్చునన్న వార్తల నేపథ్యంలో ఫ్రాంచైజీలు తర్జన భర్జన పడుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ జాబితాపై ఆసక్తి నెలకొంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రిటైన్ చేసుకుంటుండగా అసలు ధోని ప్లేయర్గా కొనసాగుతాడా అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ధోనీని చెన్నై ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుందని తెలుస్తోంది. వీలైనంత తక్కువ ధరకే మహీని సొంతం చేసుకోవచ్చని సమాచారం. అన్క్యాప్డ్ కేటగిరీలో దక్కించుకుంటుందా లేక మరో ఛాయిస్ ఏదైనా ఉందా అనేది బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ప్రకటిస్తే తప్ప తెలియదు. జాతీయ మీడియా కథనాలను పరిశీలిస్తే చెన్నై రిటైన్ జాబితాలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, హిట్టర్ శివం దుబే, ఫేసర్ మహేష్ పతిరనా ఉన్నారు. వీరితో పాటు ధోనీని కూడా ఖచ్చితంగా జట్టుతో పాటు కొనసాగించాలని చెన్నై ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ధోని ఆటగాడిగా మరో సీజన్లో కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వికెట్ కీపర్గా మాత్రమే అతను ప్రధాన పాత్ర పోషించనుండగా బ్యాటింగ్లో మాత్రం చివరి 2 ఓవర్లలో అది కూడా అవసరమైతే తప్ప దిగే అవకాశాలు లేవని తెలుస్తోంది. గత సీజన్లో కూడా ధోని చివరి ఓవర్లలోనే బ్యాటింగ్కు వచ్చాడు. వచ్చే సీజన్లో ప్లేయర్గా కొనసాగితే మాత్రం ఇదే పద్ధతిని ఫాలో అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు క్రీడా విశ్లేషకులు.